సంక్షేమ పథకాల పితామహుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార్ మండలం చిన్నగన్పూర్, రాంపూర్ గ్రామాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకుని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశంగౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులుగౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు చిలుముల సుహాసిని రెడ్డితో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్ పేదల కోసం అమలు పరిచిన పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. పేద ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి కంకణబద్దుడే పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్, కౌడిపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం శ్రీనివాసరావు, పీసీసీ నాయకులు సోమన్నగారి రవీందర్ రెడ్డి, గజని వెంకట్ గౌడ్, చందాపురం సావిత్రి రెడ్డి, ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, మారేలి ఆనిన్, శ్రీనివాస్ గుప్తా, మహేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రామ్ రెడ్డి, నర్సింహులు, బాధ్యానాయక్, మందనాగులు, మధుసూదన్ రెడ్డి, అశోక్, లక్ష్మీపతి, మహేశ్వర్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 1949లో మరి జన్మించి 2009లో వారు అకాల మరణానికి గురి కావడం ఎంతో బాధాకరం. అయితే వారి సుదీర్ఘమైన జీవితంలో 60 ఏళ్ల జీవితంలో సుదీర్ఘమైన కాలము వారు ప్రజాసేవలోనే గడపడం అనేది ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. వారు విద్యార్థి దశ నుండే మరి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో మరి డాక్టర్ చదువుతున్నప్పుడే మరి తిరుపతిలో మరి హౌస్ సర్జన్ల సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడి అప్పటి నుండి కూడా మరి వెనక్కి తిరిగి చూడకుండా ప్రజాసేవలో నిమగ్నమై జీవితం అంతా ప్రజాసేవకు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ప్రజాసేవలో 1973లో మరి పులివెందులలో వారి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి మరియు మన మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారికి, మరి అక్క సుహాసిని రెడ్డి గారికి, మరి రైతుల గురించి ఆలోచించేసే వ్యక్తి, రైతుల గురించి అహర్నిశలు రైతుల గురించే ఆలోచన చేసి ఆ రోజు అంతకుముందున్న ప్రభుత్వం రైతులతో ఒక టెక్నాలజీతోనే ముందుకుపోతుందని చెప్పి ఆ రోజు చెప్పిన ప్రభుత్వానికి, లేదు రైతులే మనకు అన్నం పండించే వ్యక్తులు, అన్నం పెట్టి మనకు ఆహారాన్ని ఇచ్చే వ్యక్తులు అని చెప్పి ఆ రోజు గుర్తించి రైతులకు రుణమాఫీ, పూర్తి రుణమాఫీ చేసిన మహా వ్యక్తి, మహానాయకులు రాజశేఖర రెడ్డి గారు. అదే రకంగా ఆ రోజులలో నక్సలిజం అనేది చాలా ఉండేది. నక్సలైట్లు అనేది ప్రతి ఆంధ్రప్రదేశ్ మొత్తము చాలా ప్రభావితం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా నక్సలైట్లు అందరినీ కూడా సమన్వయం చేసి అందరినీ పిలుచుకొని నక్సలిజాన్ని ఉండొద్దు, మీరందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి రావాలి, ప్రజలు అందరం కూడా కలిసి ఉండాలి. ఆయన స్మరించుకుంటూ ఈరోజు మనం యావత్ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఘనంగా ఆయనను స్మరించుకొని వర్ధంతి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందంటే ఆ ఘనత ఆ మహానేతకి దక్కింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ సుధీర్ భాయ్ తర్వాత రాజకీయాలే రూపురేఖలు మారిపోయింది. వారు చేపట్టిన పాదయాత్ర పేదోడి కోసానికి, బడుగు బలహీన వర్గాల కోసానికి, గ్రామీణ ప్రాంతాల కోసానికి. రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు సత్యంత అభిమానం, ప్రేమ కూడా. అదేవిధంగా నేను తర్వాత రాజకీయాల్లో వారిని స్ఫూర్తిగా తీసుకొనే నేను రాజకీయాల్లో వచ్చిన. నిజంగా కూడా నాకు గురువు లేడు, నాకు రాజకీయంగా వాళ్ళలో వీళ్ళలో తర్వాత జోకుడు రాజకీయాలు మాత్రం చేయలే. రాజశేఖర రెడ్డి అదేవిధంగా మనుషులు ఎవరైతే పనిచేసే నాయకులను గుర్తుపట్టిన విధంగా గుర్తింపించిన నాయకుడు. ఎంతో మందికి రాజశేఖర రెడ్డి పుణ్యమాని ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు. ఎంతో మంది, వందలాది మంది ఉపాధి కల్పించాడు, పేదోడికి అండగా ఉన్నాడు. ఈరోజు పేదోడు గట్టిగా ఉన్నాడు, పేదోడు తర్వాత గర్వంగా సమాజంలో ఉన్నాడంటే కేవలం రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ చొరవ వల్ల. ఎందుకంటే పేదోడు చదువుకున్నాడంటే రాజశేఖర రెడ్డి గారి రియంబర్స్మెంట్ వల్ల, పేదోడు వైద్యం చేయించుకున్నాడంటే రాజశేఖర రెడ్డి గారి చొరవ వల్ల, పేదోడు వ్యవసాయ రంగంలో తలెత్తుకొని తిరిగిందంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి చొరవ వల్ల. ఈ విధంగా చెప్పుకుంటే పోతే వైద్యం కానీ ఎన్నో కానీ తర్వాత వారు చేసిన కార్యక్రమాలు, పింఛన్ కార్యక్రమాలు అనుకోండి, పేదోడికి విద్య విషయంలో కానీ వైద్య విషయంలో. ఈసారి ఎట్లయినా ఈ కార్యక్రమం వైఎస్ఆర్ను గుండెలో పెట్టుకొని అభిమానిస్తున్న మన రాంపూర్ మహేందర్ రెడ్డి కోరిక మేరకు మండలాధ్యక్షుడి చొరవతోని ఈ కార్యక్రమం రాంపూర్లో పెట్టుకోవడం జరిగింది. వర్ధంతి సందర్భంగా
ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, రాజకీయంగా నాకు ఆ లక్షణాలు రావడానికి ముఖ్యంగా నా ఇల్లు ఒకటి. మా ఫాదర్ను చూసుకుంటూ, మా తండ్రి గారైన స్వర్గీయ నారాయణ రెడ్డి గారిని చూసుకుంటూ, ఆయన చేసే కార్యక్రమాలు చూస్తుంటే చిన్నప్పటి నుంచి ఆ లక్షణాలు వచ్చినాయి. తర్వాత ఒక రాష్ట్ర నాయకునిగా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను 1983లో మన మెదక్లో చూసిన. మెదక్ సభలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉండే. ఆ రోజు అంత చిన్న వయసులో పిసిసి అధ్యక్షుడు ఉండే. ఆ సమావేశానికి నేను అప్పుడు 7th క్లాస్లో ఉన్నా. నేను చిన్నవాడిని, నన్ను రానియలేరు, ఎవరు నన్ను తీసుకుపోలేరు. ఒక లారీ ఎక్కి ఒక్కనే అందరి మధ్యలో కూర్చొని ఇక్కడికి వచ్చిన. వచ్చి చివరికి పోయి స్టేజ్ ముందర ఇట్లా స్టేజ్ ఉంటే ఇక్కడ కూర్చున్నా. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మీసాలు ఉండే. అంటే ఆ రోజు నాకు బీజం పడ్డది ఏంటంటే, నాయకుడు అంటే ఆయన. ఆ రోజు నుంచి ఆయన ఆద్యంతం ఆయన చేసిన ప్రతి పదవి, ప్రతి పోరాటం, రాజకీయంగా సొంత పార్టీలో చేసిన పోరాటం, తర్వాత పాదయాత్రతో ఒక మహానాయకుడై ముఖ్యమంత్రి అయిపోయి తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు, పేదలకు ఒక మహానాయకుడిగా నిలిచిపోయినటువంటి, ప్రజానాయకుడిగా నిలిచిపోయినటువంటి మొత్తం కూడా ఆద్యంతం చూసి ఆ లక్షణాలను స్ఫూర్తిగా తీసుకొని, తర్వాత ఎప్పుడైతే నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి, కాంగ్రెస్ పార్టీని వాడుకొని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవులను అందరం ఎక్కిన తర్వాత కార్యకర్తలను అందరినీ కూడా నడి రోడ్డు మీద వదిలేసిపోయినాడు. ఆ మహానాయకులే నాకు కనబడ్డారు. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, వాళ్ళు నా మీద చూపిన ప్రభావం, నేను కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా కాపాడుకోవాలి. నేనేమి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే నేను స్టార్ట్ చేయలే. ఈ కాంగ్రెస్ పార్టీని నర్సాపూర్లో ఎట్లయినా కాపాడాలి, కార్యకర్తలకు ఒక ధైర్యం ఇవ్వాలి అని ఒక ఆలోచనతో నేను ఆ రోజు వచ్చినాం. దీనికి అన్నిటికీ కూడా కారణం ఇలాంటి మహానాయకులు మనను పాలించడం, వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి. కాబట్టి వైఎస్ఆర్ అభిమానిగా నేను నిజంగా ఆయన స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చిన. అదే ధైర్యం చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకున్న ధైర్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. కాబట్టి నిజంగా చెప్తున్నా, వాళ్ళు నింపిన స్ఫూర్తి, మరి వాళ్ళు ఇచ్చిన ధైర్యమే నన్ను ఇప్పటి వరకు కూడా మీ అందరి ముందు నిలబెట్టి ఈరోజు